అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ కొన్ని గోబల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో కానీ వాళ్ళ యొక్క ప్రెస్ మీట్లలో అభూతమైనటువంటి కల్పనలు, ఆరోపణలు, తప్పుడు విషయాలను చెప్పడం జరుగుతా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని, కేంద్రమే నిధులు మంజూరు చేస్తుందని ఇలా తప్పుడు విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్ కోర్స్ మీరు ఎన్ని చెప్పినా మీ పరిస్థితి ఏంటో మొన్న హుజూర్ నగర్ లో తేలింది, నిన్న నిజామాబాద్ లో తేలింది. హుజూర్ నగర్, నిజామాబాద్ ఎన్నికల ఫలితాలే దుబ్బాకలో కూడా పునరావృతం కాబోతా ఉన్నాయి. హుజూర్ నగర్ లో అయితే బీజేపీ పరిస్థితి మీకు తెలుసు అనుకుంటా. మిత్రులందరికీ నేను గుర్తు చేయాలనుకుంటున్నా ఈ సందర్భంగా. హుజూర్ నగర్ లో బీజేపీ పార్టీ పోటీ చేసి మండలానికి ఒక ఎంపీని పెట్టింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పోయి హుజూర్ నగర్ లోనే మకాం వేసినారు. రాష్ట్ర బీజేపీ నుంచి వందలాది మంది నాయకులు పోయి హుజూర్ నగర్ లో రోజుల తరబడి ప్రచారం చేసి ఇవాళ దుబ్బాకలో ఏదైతే మైకుల ముందు చెప్తున్నారో, సోషల్ మీడియాలో పెడుతున్నారో అదే విషయాలను హుజూర్ నగర్ లో కూడా చెప్పినారు. కానీ డబ్బలు ఎక్కితే బీజేపీని 4వ స్థానం, 3వ స్థానం కూడా కాదు. అక్కడ ఒక ఆయన ఈ చపాతీ రోలర్ అంటే మన ఇది రొట్టెలు చేసే చపాతీ రోలర్, చపాతీ మేకర్, వారి పేరు సుమన్, సభావత్ సుమన్ అని చపాతీ రోలర్ గుర్తు మీద పోటీ చేసిన ఆయన 3వ స్థానంలో వచ్చిండు. హుజూర్ నగర్ లో బీజేపీ 4వ స్థానంలో ఉంది. చపాతీ రోలర్ గుర్తుతో పోటీ చేసినటువంటి సుమన్ గారికి 2697 ఓట్లు వస్తే మండలానికి ఒక బీజేపీ ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ఏమా హేమీలంతా పోయి హుజూర్ నగర్ లో ప్రచారం చేస్తే డబ్బలిప్పితే బీజేపీకి వచ్చినాయి 2639 ఓట్లు. 4వ స్థానంలో ఉంది బీజేపీ. నిజామాబాద్ లో నేను ఏమైందో మనం చూసినాం. కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరి డిపాజిట్లు గల్లంతైనాయి. ఇద్దరి ఓట్లు కలిపితే కూడా డిపాజిట్ రాలేదు. రేపు దుబ్బాకలు కూడా గదే జరుగుతుంది. వీటన్ని కూడా అభూత కల్పనలు, అవాస్తవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా దుబ్బాక ప్రజలు చాలా తెలివైనటువంటి వారు, చాలా చైతన్యం కలిగినటువంటి ప్రాంతం దుబ్బాక. ఉద్యమాలు ఆనాడు వామపక్ష ఉద్యమాల్లో కానీ తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకైనటువంటి పాత్ర దుబ్బాక ప్రజలు పోషించినారు. అన్నింటినీ కూడా బాగా విశ్లేషించుకోగలుగుతారు. ఈరోజు నామినేషన్ సందర్భంగా నేను బీజేపీ మా నాయకులకు ఒక విషయం సూటిగా అడగదలుచుకున్నాను. మీరు ఇన్ని విషయాలు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కదా, ఇవాళ ఎకరానికి 10,000 రూపాయల చొప్పున గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా 10,000 రూపాయలు రైతు బంధు పథకం కింద ఇస్తున్నారు. దీంట్లో బీజేపీకి 1 రూపాయి అయినా ఉందా? ఇవాళ రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తా ఉంది. నెలకు 980 కోట్ల రూపాయలు ఈ ఉచిత విద్యుత్ మీద తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. దీంట్లో బీజేపీ 1 రూపాయి ఏమన్నా ఇచ్చిందా? ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 1,116 రూపాయలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పేదింటి ఆడపిల్లకి ఇస్తున్నాం. బీజేపీ కార్యకర్తల ఇంట్లో ఆడపిల్ల పెళ్లి ఉంటే కూడా ఇస్తున్నాం. దీంట్లో 1 రూపాయి ఏమన్నా కేంద్రము మీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? ఇవన్నీ గోబల్స్. ఆ పెన్షన్లు మేమే ఇస్తున్నాం. అయ్యా మీ పెన్షన్ల కథ చెప్తే ఎంత ఉన్నదంటే ఎక్కడికి కూడా వచ్చి ఇక్కడంతా ఉప్పేసి పమ్మంతా నాదే అన్నాడట. ఈ రాష్ట్రంలో దాదాపు 39 లక్షల మందికి నెల 2,000 రూపాయల పెన్షన్లు ఇస్తా ఉన్నారు. పెన్షన్ల మీద తెలంగాణ ప్రభుత్వం పెట్టేటువంటి ఖర్చు 11,720 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడతాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఎంత దీంట్లో అంటే 210,96,00,000. 11,720 కోట్లలో తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే కేంద్రం ఇచ్చేది 210,96,00,000. అంటే ఇది 1.8% రూపాయలు 20 పైసలు. మీరు ఇచ్చేది 1.8%. 2,000 రూపాయలు ఒక ఇంటికి ముడితే
98.2% డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మీరు ఇచ్చింది 1.8%. దీనికి కేంద్రం పెన్షన్లు ఇస్తుందని మీరు మాట్లాడితే ఇవాళ ఈ విషయం ప్రజలకు తెలిస్తే మిమ్మల్ని ఏమంటారు? మీరు ఇంత ఘోరమైనటువంటి అబద్ధాలు, అవాస్తవాల్ని, గోబల్స్ ను బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేయొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇంటింటికి నల్లా పెట్టి త్రాగునీరు ఇచ్చినాం. ఇలా మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఇలా దుబ్బాకలో మా ఏ అక్కని అడిగినా, ఏ చెల్లెని అడిగినా ఈ మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్లా పెట్టింది టిఆర్ఎస్ పార్టీయా, బీజేపీ పార్టీయా, కాంగ్రెస్ పార్టీ పెట్టిందా? ఈ ఇంటింటికి నల్లా పెట్టి ప్రజలకు నీళ్లు అందించడానికి కేసీఆర్ గారు కష్టపడ్డారా? బండి సంజయ్ గారు కష్టపడ్డారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కష్టపడ్డారా? దుబ్బాక ప్రజలకు తెలియదా? ఎవరిచ్చింది? అలా మా అక్క చెల్లెళ్ళు 70 ఏళ్ల నుంచి పడ్డ గోసనిచ్చింది కేసీఆర్, మా సోలిపేట రామలింగన్న కాదా దుబ్బాకదా? బండి సంజయ్ వచ్చి కష్టపడ్డాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి కష్టపడ్డాడు. 70 ఏళ్ల నీళ్ల కోసం ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం, మా సోలిపేట రామలింగన్న. దీన్ని ఎవరు కాదనగలుగుతామని అడుగుతాము. ఆ బియ్యం నేను ఇచ్చినాం. అయ్యా బియ్యంలో చెప్తే నవ్వుతాడు. సగం రేషన్ కార్డులకే ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, మొత్తం ఇయ్యదు. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళకే ఇయ్యాలంటే సగం కార్డులు పోతాయి. అది కూడా 5 కిలోలే ఇస్తారు. ఇలా 6 కిలోలు ఇస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. అది మీరు 3 రూపాయలకి ఇస్తారు, రూపాయికే ఇస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రకమైనటువంటి గోబల్స్ ప్రచారాలు మానుకుంటే మంచిది. మీరు ఇవే గోబల్స్ హుజూర్ నగర్ లో చెప్పిండ్రు, నిజామాబాద్ లో చెప్పిండ్రు, గవే దుబ్బాకలో చెప్తుంది. అంతకుమించి అది ఉన్నదా? సో హుజూర్ నగర్, నిజామాబాద్ ఫలితాలే రేపు దుబ్బాకలో కూడా పునరావృతం అయింది. అంతకుమించి ఇంకో ఏమి ఉండదు. ఇక పోయినసారి కూడా మీకు తెలియదా? మా మిత్రులు, మా ప్రెస్ మిత్రులే సాక్షులు. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దుబ్బాక ఇక గెలవనే గెలిచినాం, జులూస్కు ర్యాలీ తయారైతుంది, పటాకులు కొనమనే చెప్పారు. డబ్బులు ఇస్తే 3వ స్థానం 22,000 డిపాజిట్ పోయింది. ఇప్పుడు గదే కథ. ఇలా ఏ గ్రామానికి పోయినా, నిన్న మా సుజాతక్కతోని పద్మాదేవేంద్ర రెడ్డి గారు, మా రోజా శర్మ గారు వర్షంలో భారీ వర్షం పడతా ఉంటే దారులై పారుతుంటే కూడా ప్రజలు కదలకుండా రాత్రి 9 గంటలకు కూడా మిరుదొడ్డి మండలంలో వందలాది వేలాది మంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఘనమైనటువంటి స్వాగతం చెప్పి సుజాతక్కను స్వాగతించింది. ఇంతకంటే ఏం కావాలి? ఇంత భారీ వర్షంలో కూడా రాత్రి 9 గంటలకు కూడా ప్రజలు వేలాదిగా ఊరున మంగళ హారతులతో, బతుకమ్మలతో, డబ్బు చెప్పులతో టీఆర్ఎస్ అభ్యర్థి మా సుజాతక్కను అంత గౌరవంగా ఇలా గ్రామాల్లో స్వాగతిస్తా ఉన్నారు. ఇదే సంకేతం. ఇంతకంటే సంకేతం ఏం కావాలి? నేను ఇంకోటి అడుగుతున్నా బీజేపీ వాళ్ళు. అయ్యా మేము ఇది చేసినాం, అది చేసినాం అంటున్నారు. ఇవాళ దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. మన పక్కన కర్ణాటకలో కూడా బీజేపీ ఉన్నది. మరి బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారా చెప్పండి. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా మా బీడీ కార్మికులకు 1 రూపాయి వృద్ధేమన్నా ఇస్తుందా? ఇలా మా కేసీఆర్ 2016 రూపాయలు ఇస్తుంది. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రైతులకు 10,000 రూపాయల రైతు బంధు పథకం ఏమన్నా ఇస్తున్నారా? ఇలా 17 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలో ఉన్న 17 రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతు బీమా కింద ప్రతి రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా ఎక్కడ ఇచ్చిందేమో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. బీడీ కార్మికులు గాని, ఇలా పెన్షన్దారులు గాని, ఒంటరి మహిళలు గాని, ఇంటింటికి త్రాగునీరు గాని, ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి గాని, 24 గంటల ఉచిత కరెంటు గాని ఈ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా? ఏమని చెప్తారు మీరు? అయ్యా మేము బాయిల కాడ మీటర్లు పెట్టడానికి ఆర్డర్లు ఇచ్చినాం, లేదు మేము విదేశీ మక్కలు తెస్తున్నాం, లేదు మేము మార్కెట్లను ప్రైవేట్ చేసినాం, మాకు ఓటేయమని చెప్పడానికి తిరుగుతున్నారా బీజేపీ నాయకులు? ఏం మీరు చేసిన ఒక మంచి పని చెప్పండి. ఇలా బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ మీద అంటున్నారు మేమేదో అబద్ధాలు చెప్తున్నామని. ఒకవేళ మీరు చెప్పిన అబద్ధమైతే భారతీయ జనతా పార్టీకి చెందిన భారతీయ కిసాన్ మోర్చా మీ స్వంత రైతు విభాగమే మీ పార్లమెంట్ లో మీరు ఆమోదించిన బిల్లులను ఎందుకు వ్యతిరేకిస్తుందో సమాధానం చెప్పాలి. మేం కాదు కదా. మీ పార్టీకి చెందిన భారతీయ కిసాన్ మోర్చా మీ సొంత రైతు విభాగమే మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది. ఈ బిల్లు అన్యాయం, మేము సుప్రీంకోర్టు పోతాము అంటున్నది. మీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న హరిసిమ్రత్ కౌర్ ఎందుకు రాజీనామా చేసిందో సమాధానం చెప్పండి.
ఈ బిల్లు రైతు వ్యతిరేక బిల్లు. ఈ రైతులకు నష్టం జరుగుతుంది, వ్యవసాయం కార్పొరేట్ చేతులకు పోతుంది, వ్యవసాయం ప్రైవేట్ పరమైతుంది, మార్కెట్లు బంద్ అయిపోతాయి, మండీలు మూతపెడతాయి, రైతుకు నష్టం జరుగుతుందని చెప్పి నీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న హరిసిమ్రత్ కౌర్ చెప్పి రాజీనామా చేసింది వాస్తవం కాదా అని నేను అడుగుతాను. మీ మంత్రి గారే రాజీనామా చేసింది. మీ సొంత బీజేపీ రైతు విభాగమే మిమ్మల్ని కోర్టుకు పోతాం, ఇది అన్యాయం, సుప్రీం కోర్టుకు పోతాం, దీన్ని బంద్ చేయాలని చెప్తుంది. నేను అడుగుతున్నా ఇంకోటి, బాయిలగాడ మీటర్లు పెట్టమని కేంద్ర ప్రభుత్వం చెప్పలే, ఎక్కడ చెప్పిందో అని మాట్లాడుతున్నారు. పక్కన రాష్ట్రాల్లో ఇలా మీటర్లు పెట్టలేదు, పోదామా? ఆటలతో సహా నిన్న మా ఎమ్మెల్యే గారు క్రాంతికి రెడ్డి గారు, మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు మొత్తం బయట పెట్టారు. మొన్న 2500 కోట్లు ఈ రాష్ట్రానికి ఆఫర్ ఇచ్చింది మీరు. ఇది ఒక రైతులకే కాదు, ఎస్సీలకు, ఎస్టీలకు, మా నాయకు బ్రాహ్మణులకు, మా నేత కార్మికులకు, మా రజకులకు, వీళ్ళందరికీ నష్టం జరుగుతుంది. ఆ బిల్లు ఉద్దేశం ఏంటంటే పక్కా బిల్లుల్లో ఎట్లాంటి డిస్కౌంట్ ఉండద్దు, టారిఫ్ తక్కువ పెట్టడానికి వీలు లేదు, అందరి దగ్గర కూడా ఒకటే ధర ముక్కు పెట్టి వసూలు చేయాలి, మీకు ఏ బుద్ధి అయితే ఎక్కసీలు ఇచ్చుకోండి. ఇప్పుడు మనం మీటర్ లేదు, లెక్క రీసులు లేదు, బిల్లు కట్టులు లేదు. రేపేమైతుంది? మీటర్ పెట్టాలి, లెక్క తీయాలి, బిల్లు కట్టాలి, ఎక్కసీలు గవర్నమెంట్ గుర్తుంటే ఇవ్వాలి. ఎందుకు ఫ్రీగానే ఇచ్చిన మీటర్ ఎందుకు, లెక్క పెట్టుడెందుకు, ఈ రైతును మెడ కొడుతాడు పెట్టుడెందుకు? ఇది వాస్తవం కాదు చెప్పానండి కేంద్ర మంత్రిని, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని చెప్పానండి. కాల్చే కరెంటుకు ప్రతి యూనిట్ కు లెక్క తీయమంటున్నారు. ఎవరు ఎంత కరెంటు కాలుస్తున్నారో లెక్క తీయమంటారు. లెక్క తీయాలంటే మీటర్ లేకుండా లెక్క తీస్తాం. లెక్క తీసి బిల్లు ఇవ్వాలి, బరాబర్ డిస్కౌంట్లు ఇవ్వద్దు, టారిఫ్ లో అందరికీ ఒకే రకమైనటువంటి టారిఫ్ ఉండాలి. అది కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి కమిషన్ నిర్ణయిస్తుంది అని మీ చేతిలోకి అధికారంలో తీసుకున్నాక రేపు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వాలన్నా ఇవ్వాలి కదా. నువ్వు ఎత్తేలే, మన సిలిండర్ల మీద సబ్సిడీ ఎత్తేసి ఎన్నంటే తింటాంటి, మెల్లకపోతే ఏడాదికి 8 ఇస్తాంటి, కొత్త పెట్టలేదు. రేపు పెట్టడానికి గ్యారెంటీ ఏంటి? ఎట్లా నమ్మాలి? ఏ రకంగా ప్రజలు మిమ్మల్ని నమ్మాలి? ఇది వాస్తవం కాదా? ఒకటి సీదా అడుగుతున్నాం. అయ్యే మీ మంత్రి హరిసిమ్రత్ కౌర్ ఎందుకు వ్యతిరేకించిందో, ఎందుకు రాజీనామా చేసిందో సమాధానం చెప్పు. మీ సొంత భారతీయ కిసాన్ విభాగ్ ఎందుకు వ్యతిరేకిస్తుందో ముందు మీ వాళ్ళకు మీరు అర్థ చెప్పు. మీ సొంత పార్టీలో ఇది తప్పు, ఈ బిల్లు రైతులకు ఆగమైందరు, రైతులు రోడ్డు మీద పడ్డారు అన్నందుకు దుబ్బాకలు ఓట్లేస్తారా మీకు? మా దుబ్బాక వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. 78,000 మంది రైతులు ఉంటారు ఈ దుబ్బాకలో. 78,000 మంది రైతులకు ఎకరానికి 10,000 చొప్పున రైతు బంధు ఇచ్చిన టీఆర్ఎస్ దిక్కుంటారా? 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన టీఆర్ఎస్ వైపు ఉంటారా? లేదు, మార్కెట్ లో ప్రైవేట్ చేస్తాం, బాయిల కాడ మీటర్లు పెడతాం, కార్పొరేట్ వ్యవసాయం చేస్తాం, విదేశీ మక్కలు తెచ్చి తెలంగాణ మక్కలకు గిరాకీ లేకుండా చేస్తామన్న బీజేపీకి ఎవరైనా ఓటేస్తారే? మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. హుజూర్ నగర్ తరహా ఫలితాలే బీజేపీకి దుబ్బాకలు దక్కుతాయి. 4వ స్థానం వచ్చింది హుజూర్ నగర్ లో. 4 ఎంపీలు పోయి మండలానికి ఒక ఇన్ఛార్జ్, కేంద్ర మంత్రి ఇన్ఛార్జ్, రాష్ట్ర బీజేపీ అంతా పోతే లాస్ట్ కు రొట్టెలు చేసే బొమ్మకు ఎక్కువ ఓట్లు వచ్చింది, బీజేపీకి తక్కువ వచ్చింది. 4 స్థానం కల్ యही होने वाला है और कुछ नहीं होता. మా టార్గెట్ ఒక్కటే, టీఆర్ఎస్ పార్టీ మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తాం, ప్రజల దగ్గరికి వెళ్తాం. ఇప్పటికే సుజాతక్క దాదాపు 50 గ్రామాల్లో ప్రచారం పూర్తి చేసుకుంది. రోజు 8-10 గ్రామాల్లో పోతున్నాం. అన్ని మండలాలు కూడా సుజాతక్క తిరిగి వచ్చింది. ఇప్పటికే 7 మండలాలు కూడా తిరిగి వచ్చింది. ఎక్కడ పోయినా కూడా ప్రజలు చక్కటి దీవెనలు అందిస్తా ఉన్నారు. మా లింగన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు. సో మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుచుకుంటాం. ఇలా సుజాతక్కకు ఊర్లలో పోతే బీడీ కార్మికులు నామినేషన్ కు డబ్బులు ఇచ్చారు. మాకు కేసీఆర్ అన్న నెలకు 2,116 ఇస్తున్నాడు, మేము మర్చిపోము ఈ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి వాళ్ళ సొంత డబ్బులు సుజాతక్కకి ఇచ్చి నామినేషన్ పైసలు కూడా ఇలా బీడీ కార్మికులకు ఇచ్చిన పైసలతో నామినేషన్ ఫీజు కట్టింది సుజాతక్క. అంత ప్రేమ ఇలా ప్రజలు చూపిస్తా ఉన్నారు. అయినా ఇవాళ అందరికీ క్లారిటీ ఉంది. దుబ్బాకలో పోటీ 2వ స్థానం కోసం జరుగుతాం. బీజేపీలో తాపత్రయం ఏంటి?
ఎన్నికల ఆదేశాలు ఉన్నాయి. ఎట్లన్నా సెకండ్ ప్లేస్ రావాలి, ఎట్లన్నా కాంగ్రెస్ పార్టీ కంటే ఒక్క ఓటన్నా ఎక్కువ తెచ్చుకోవాలి. సెకండ్ మేమే ఉన్నాం, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకోవాలని ఒక తాపత్రయం కనబడుతుంది బీజేపీ నాయకులు. పోటీ ద్వితీయ స్థానం కోసమే వాళ్ళకి, గెలుపు టీఆర్ఎస్ ది ఖాయం. ఇలా పోటీ ఎవరి మధ్య జరుగుతుంది? రెండవ స్థానం కోసం కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ జరుగుతా ఉంది. టీఆర్ఎస్ తర్వాత మేమే నంబర్ 2 అని చెప్పుకోవడానికి ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. పోయినసారి కూడా కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో వచ్చింది, బీజేపీ తృతీయ స్థానంలో నిలిచింది. ఇప్పుడు ద్వితీయమేవరు తృతీయమేవరు అనేది తేలాలి, ఇక దానికే పోటీ. పోయినసారి రెండు పార్టీల డిపాజిట్లు పోయినాయి, ఇప్పుడు కూడా ఆ డిపాజిట్లు పోవడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. దుబ్బాక ప్రజలందరినీ కూడా మేము కోరేది ఒక్కటే, ఈరోజు మా అభ్యర్థి సుజాత గారు నామినేషన్ వేసిన సందర్భంలో లింగన్న గారు హఠాత్ మరణం చెందినారు. మరి వారి కుటుంబాన్ని నిలబెట్టాలి, దుబ్బాకలో అభివృద్ధి పరంపర కొనసాగాలని వారి సతీమణిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సుజాతక్క గారు తెలిపారు. మీరందరూ సుజాతక్కను ఆశీర్వదించండి, దీవించండి, టీఆర్ఎస్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపించండి అని దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుతా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి పథంలో తీసుకుపోతాం. ఇవాళ దుబ్బాకలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ, సోలిపేట రామలింగారెడ్డి. రేపు ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చేది కూడా టీఆర్ఎస్ పార్టీ, సోలిపేట సుజాతక్క ఆధ్వర్యంలో దుబ్బాకలోని ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందిస్తాం. దుబ్బాక నియోజకవర్గాలకు ఎల్లవేళ సుజాతక్క అందుబాటులో ఉంటుంది. ఇవాళ మనకు అందుబాటులో లేనటువంటి వాళ్ళు, దుబ్బాక ఎల్లలు తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఓట్లు అడుగుతా ఉన్నారు. రామలింగన్న ఉండగా కూడా ఆయన నిరంతరం స్థానికంగానే ఉన్నాడు. హైదరాబాద్ లో అసెంబ్లీ సమావేశాలు అయితే తప్ప హైదరాబాద్ వెళ్లేటువంటి వారు కాదు. వారు కుటుంబ సమేతంగా స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి రామలింగారెడ్డి గారు. రేపు సుజాతక్క కూడా స్థానికంగానే ప్రజలకు కష్టసుఖాల్లో అందుబాటులో ఉంటుంది. సుజాతక్కకు తోడు నీడగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, నేను ఎల్లవేళలా అక్కకు తోడుగా ఉంటాం. దుబ్బాకను అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపించడంలో మేము కూడా అక్కకు అండగా ఉంటామనేటువంటి విషయాన్ని మళ్ళీ జిల్లా మంత్రిగా కూడా నేను తెలియజేస్తూ, ప్రజలు కూడా మరి పెద్ద ఎత్తున దీవించాలి. ఈ గోబల్స్ బీజేపీ కాంగ్రెస్ నాయకులు చేసే గోబల్స్ ను తిప్పికొట్టాలని చెప్పి ఓటు ద్వారానే వారికి గుణపాఠం చెప్పాలి. ఇవాళ మనం బీజేపీకి ఓటు వేయడం అంటే మన ఏదో మన కన్ను పొడుచుకోవడమే అవుతుంది. బీజేపీ బాయకాడ మీటర్ పెడతా, విదేశీ మక్కలు తెస్తా అన్నది ఇంక ఏముంటది? నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, ఈ దేశంలో ఇన్ని మక్కలు పడుతా ఉంటే ఎవరి ప్రయోజనాల కోసం బీజేపీ మక్కలు దిగుమతి చేసుకుంటుందో ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాలి. విదేశీ మక్కలు తేవడం ద్వారా బీజేపీ ఎవరికి లాభం చేయదలుచుకున్నది? దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఎవరి ప్రయోజనాల కోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం విదేశీ మక్కలు దిగుమతి చేస్తుందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున మక్క పడుతుంది. మీరు విదేశీ మక్కలు తేవడం ద్వారా తెలంగాణ మక్కలకు ధర పడిపోదా? రైతుకు నష్టం జరగదా? ఈ దేశంలో ఉన్న మక్కలు ఎవరికి పోయాలి? మరి ఎవరు బుక్కాలి? నువ్వు విదేశీ మక్కలు తెచ్చి తెలంగాణ కోళ్ళకపోతే తెలంగాణ పండిన మక్కలు ఎవరు బుక్కాలి? యాసంగి మక్కలే మస్తుకుండే, మరి ఏం కావాలి? బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి ప్రజలకు. మీరు మీటర్లు పెట్టి ఏం ఆశిస్తున్నారు? మక్కలు తెచ్చి ఎవరికి లాభం చేయాలనుకుంటున్నారు? వ్యవసాయాన్ని ప్రైవేట్ పరం చేసి ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారో ప్రజలకు సూటిగా సమాధానం చెప్పి దుబ్బాక ప్రజల ఓటు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.